నేటి విజయం పురస్కరించుకొని మొన్న మన ఆత్మకూరు గ్రామం, మన కుటుంబం, మన ఇంటి బిడ్డ, మన ఆడిబిడ్డ అయినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి ఈరోజు మనమందరం మన ఆత్మకూరు గ్రామంలో మన మున్నాబాయి ఎల్పీ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరు మన ఆత్మకూరు అన్నలు కానీ తమ్ముడు కానీ ఇంకా వేరే కానీ మన ఇంటి ఆడబిడ్డ అనుకొని ఇలా మంచికి తోచిన సహాయం చేసి ఆ యొక్క ఇంటి ఆడబిడ్డ వివాహానికి అందరూ నిలబడి మేము మీకు ఉన్నాము అనే భరోసా ఇచ్చి ఇలా ఆ అమ్మాయికి వివాహానికి సంబంధించిన బెడ్లు కానీ బెడ్లు కానీ బీరువా కానీ సోఫా కానీ ఎన్ని సామాన్లు కావాలన్న సీటు ఈరోజు మన ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అమ్మ మేమంతా మీకు ఆత్మకూరు గ్రామంలో ఉన్నాము, ఎలాంటి ఆదాయపడకూడదు, మేమందరం ఉన్నాము. మీ పెళ్ళికి మా ఇంటి ఆడబిడ్డగా మా బిడ్డగా మా అందరం అనుకొని మాకు రోజున సహాయం చేసి మీకు మా చిరు కానుకగా ఈ కానుక మీకు అందిస్తున్నాము. మనకు మొత్తం ఫౌండేషన్ ద్వారా 44,000 రూపాయలు మనకు రావడం జరిగింది. అందులో కాంబోగా 30,000 మాట్లాడి ట్రాన్స్పోర్ట్ ఛార్జులు మిగతా ఛార్జులు తీసేయగా మన దగ్గర 4,720 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్. అమ్మ ఇందులో ఒక కూలర్ తీసేయండి. ఆ 4,720 రూపాయలు మీకు ఇస్తున్నా, ఇచ్చి ఆ కూలరు మీరు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. సరేనా? 4,720 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ ఎవరెవరు పంపిరు, ఎవరేం చేశారు, మన కుటుంబానికి ప్రతి ఒక్కరి పేరు ఉన్నది, మరి ఎవరు ఇస్తున్నది. ఇది ఒక మా చిరుకాడికి అనుకోరి ఏమనుకోవాలి. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు మనకెంత